హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి రూపెన్ ఇండియా నిధి లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. డేటా ఆపరేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. పేజీ టైపింగ్ వర్క్ అనమాట ఇది. సో ఒక పేజీని టైప్ చేసే విధంగా ఉండాలి. చెన్నై తమిళనాడులో ఉంటుంది. ఇదైతే ఇండియాలో అనమాట. 1 month ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే క్లిక్ చేసి దీనికి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్గా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఇది చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో యంగ్ఫుల్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ అంటే మీరు పార్ట్ టైంగా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ వేర్ యూ క్యాన్ ఎర్న్ వితౌట్ సాక్రిఫైసింగ్ యువర్ స్టడీస్. సో మీ స్టడీస్ని సాక్రిఫైస్ చేసి అయితే చేయక్కర్లేదు. సో ఓన్లీ పార్ట్ టైంగా చేసుకొని మీరైతే ఈ యొక్క కంపెనీ నుండి ఎర్న్ చేయొచ్చు అమౌంట్ అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. జాబ్ రోల్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్గా, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్గా, బ్యాక్ అండ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్ ఆపరేటర్గా లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్గా లేదా బ్యాక్ అండ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ యొక్క ఇంటి నుంచే మీరు డైరెక్ట్గా దీనికి వర్క్ అనేది చేయొచ్చు. జాబ్ టైప్ వచ్చేసరికి పార్ట్ టైం ఉంటుంది, అలాగే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైంగా కూడా మీరు స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైంగా ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైంగా చేయాలనుకున్న పీపుల్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ యొక్క జాబ్ని ఫుల్ టైంగా కూడా చేసుకోవచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ ఇన్స్టెంట్ రిప్లై అనేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ హాయ్ అనేసి పెట్టండి వాట్సాప్ నెంబర్కి అనేసి చెప్పడం జరిగింది. జస్ట్ సెండ్ హాయ్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నెంబర్ చూసుకుంటే 8601060241 అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి మీరైతే వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు వెంటనే ఇన్స్టెంట్ రిప్లై అంటే వెంటనే రిప్లై ఇస్తారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఆఫ్టర్ సెండింగ్ ఏ మెసేజ్ వితిన్ 2 minutes యూ విల్ రిసీవ్డ్ ఏ ఫుల్ డీటెయిల్స్. మీరు హాయ్ అని పెట్టగానే వితిన్ 2 minutesలో ఈ యొక్క జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మొత్తం అంతా కూడా మనకి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ అనేది మీ బట్టి ఉంటుంది అనమాట. సో ఎనీ క్వాలిఫికేషన్స్ అయినా జాయిన్ అవ్వచ్చు అనమాట. మినిమం మ్యాక్సిమం వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ టు అకామిడేట్ వేరియస్ షెడ్యూల్. సో మీకు నచ్చిన టైంలోనే వర్క్ చేయొచ్చు అనమాట. మీకు నచ్చిన విధంగా స్కెడ్యూల్ని కూడా ప్లాన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ బై ఎనీ గ్యాడ్జెట్స్ క్యాన్ బి డన్. సో ఈ యొక్క వర్క్ అనేది స్మార్ట్ ఫోన్లో అయినా చేయొచ్చు, లేదంటే ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు, లేదంటే పీసీలో అయినా చేయొచ్చు, లేదంటే ట్యాబ్ అనేది ఉంటుంది, ఆ ట్యాబ్లో అయినా మీరు వర్క్ అనేది చేయొచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి వీళ్ళు ఇచ్చిన వర్క్
ఆన్ టైంలోనే వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం డీటెయిల్స్. మీకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింకు నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందన్నమాట. ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.